అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జనస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఎంతోమంది అడిగిన బొబ్బట్ల రెసిపీ అయితే ఈరోజు షూట్ అయితే చేశానండి. నేను చేసే బొబ్బట్ల రెసిపీ అంటే చాలా మందికే ఇష్టం. మా అన్నయ్యకి, హస్బెండ్కి, ఇంట్లో వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా బొబ్బట్ల రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం. నేను మా హస్బెండ్ కోసం నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు అది టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బొబ్బట్లు అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి. ఇంకా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొన్ని టిప్స్, ట్రిక్స్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పచ్చి శనగపప్పుని నానబెట్టి ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకొని, ఇంకా ఇక్కడైతే నేను మైదా అనేది కలుపుకుంటున్నాను. లూజ్ మైదా అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే ఇట్లా ప్యాకెట్గా అమ్ముతారు కదా, అదేం తెచ్చుకోవచ్చు. ఇంకా పూరీ పిండి అయితే ఇంకా బాగా వస్తుంది. ఏంటంటే మనకి సాగే గుణం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకు అంటే మనం చేసేటప్పుడు కావాలి, పిండి నానడానికి కూడా కొంచెం ఆయిల్ అనేది పడుతుంది. కాబట్టి మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది కొంచెం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ముద్ద మనకి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు అనమాట. ఒక మీడియం సైజులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పై పిండిని అనేది రెడీ అయితే చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం అనేది తీసుకుంటాను. దీనికి అనేది పంచదార అనేది అస్సలు బాగోదండి. బెల్లం అయితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పంచదారతో తింటే మనకి ఎగుటు అనేది వచ్చేస్తుంది అనమాట. కానీ బెల్లంతో చేసుకుంటే బొబ్బట్లు అస్సలు ఎన్ని తిన్నా కానీ మనకి ఎగుటు అనేది రాదు, ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. చూసారు కదా పిండిని ఎలా కలుపుకుంటున్నానో, మరీ టైట్గా కాదు, మరీ లూజ్గా కాదు, అలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం అనేది పిండి అనేది కలుపుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఆయిల్ అనేది వేసుకొని చక్కగా ఎంతసేపు మసాజ్ చేసుకుంటే మనకి పిండి అనేది అంత బాగా సాగుతుంది, మనకి పగలకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ సార్లు మనం అతుకులు వేయాల్సిన పని లేదు. దాంట్లో మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే కనుక మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే, ఫస్ట్ 2-3 అయితే మనకి డ్యామేజెస్ అయితే వస్తాయి. చేయగా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే చేసేస్తాము. ఇంకా చాలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా పరోటాస్ అలాంటివి చేసుకునే లెక్కైతే చాలా ఈజీగా అయితే మీరు స్టఫింగ్ అనేది చేసుకొని చక్కగా మీరు బొబ్బట్లు అనేది చేసుకుంటారు. చెప్పాను కదండి, నేను పచ్చెనగపప్పుని నానబెట్టుకొని ఇలా ఉడకపెట్టుకున్నానని. ఇంకా దాన్ని అయితే ఇట్లాగా ఫస్ట్ అయితే స్ట్రెయిన్ అయితే చేసేసుకోవాలి. అసలు నీళ్ళు అనేది లేకుండా చక్కగా స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి. ఇంత మెత్తగా అయితే ఉడకాలన్నమాట. నేను ఉప్పు అనేది ఏమీ వేసుకోలేదు, జస్ట్ నెయ్యి, వాటర్ అనేది వేసుకొని ఇట్లా మెత్తగా ఉడకపెట్టేసుకున్నాను. దాన్ని స్ట్రెయిన్ చేసేసి పప్పు అంతా చల్లారి పెట్టేయాలన్నమాట. బాగా చల్లగా అయిపోయిన తర్వాత నేను మిక్సీ పెడతాను. వాటర్ అనేది వేస్ట్ అయితే అస్సలు అవ్వండి, ఎందుకంటే ఆ మిగిలిన వాటర్ స్ట్రెయిన్ చేసినాక వచ్చిన వాటర్ని నేను అంటే కందికట్టు కానీ అలాగా చేసుకోవచ్చు అనమాట. చారులా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పూర్ణాలు వేసిన, బొబ్బట్లు చేసిన చక్కగా వాటర్తో అలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక కొలతలు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక గ్లాసు పప్పు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి గ్లాసు. ఆ గ్లాస్తో పప్పు అలాగే బెల్లం అనేది తీసుకున్నాను. ఈ గ్లాస్కి నేనైతే 1/2 kg పైపిండి అంటే మైదా ఒక 1/2 kg అనేది తీసుకున్నాను. ఈ కరెక్ట్గా నాకు సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, కరెక్ట్గా వచ్చాయన్నమాట బొబ్బట్లు. పిండి కూడా అసలు ఏది మిగలకుండా కరెక్ట్గా అయిపోయాయి అన్నమాట. ఇంకా చూసారా, మిక్సీ జార్లోకి కొంచెం ఆ పప్పు అంటే మీ క్వాంటిటీని బట్టి ఇట్లాగైతే మిక్సీ జార్లో బెల్లం అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకొని చక్కగా మనం మిక్సీ అనేది పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే చక్కగా వెన్నపూసలాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి, అది మందంగా ఉండాలన్నమాట బాండి అనేది. దాంట్లో ఫస్ట్ కొంచెం ఎక్కువగానే నెయ్యి అనేది వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట. ఇంకా ఆ నెయ్యి వేసుకున్న తర్వాత చూసారా ఎంత మెత్తగా పట్టుకున్నానో. ఆ
పేస్ట్ అనేది వేసుకోవాలి. పచ్చిశనగపప్పుతో మనం మిశ్రమం ఏదైతే చేసుకున్నామో అదైతే వేసుకొని చక్కగా మనం పచ్చివాసన అంతా పోయి అదంతా కూడా చక్కగా గట్టిపడేలాగా చెయ్యాలన్నమాట. పిండిని తిప్పుతానే ఉండాలి. కొంచెం కనుక మనం తిప్పడం ఆపేసాము అంటే కనుక కింద మాడిపోతుంది. మాడిపోతే ఏంటంటే అసలు టేస్ట్ అనేది బాగోదు. ఆ ఫ్లేవర్ అనేది మొత్తం పోయి ఆ మాడు టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి మనం తిప్పుకుంటానే మనం ఆ పిండి అనేది గట్టిపడేలాగా చేయాలి. లేదు అంటే కనుక మీరు పూర్ణాల పిండి ఎలా చేస్తారు, మొత్తం కొంచెం వాటర్ తక్కువ వేసుకొని విడిగా ఉడకపెట్టుకొని ఒకటికి ఒకటి బెల్లం అనేది వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం ఏంటంటే మనకి పూర్ణం అనేది కొంచెం గట్టిగానే ఆటోమేటిక్గా వస్తుంది. జస్ట్ ఆ బెల్లం అనేది తీసుకొని డైరెక్ట్గా మనం ఉండలు అనేవి చుట్టేసుకోవచ్చు. చూసారా, నేను కంటిన్యూస్గా తిప్పుకుంటానే ఉన్నాను. అలా తిప్పుకుంటా ఉంటేనే మనకి పూర్ణం అనేది గట్టిపడుతుంది. తెలుస్తుంది అనమాట దాంట్లో నీరంతా ఎగిరిపోయిందా లేదా అనేది. మనం గరిటికి ఇట్లా తీస్తే ఒక గీత అది కలవకుండా ఉంటే కనుక మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయినట్టే. ఇట్లా కొంచెం గట్టిగా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారి పెట్టుకోవాలి. వేడి అనేది లేకుండా మొత్తం చల్లారిపోయే వరకు ఉంచేసిన తర్వాత ఇంకా మైదా కూడా ఆ టైంకి నానిపోతుంది. మీరు కొంచెం గట్టిగా అంటే క్రిస్పీగా పై పొర కొంచెం పల్సగా లేదంటే కొంచెం మందంగా కావాలి అనుకుంటే కనుక కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా పూర్ణం అనేది ఎలా గట్టిపడిపోయిందో, మొత్తం చల్లారిపోయింది. దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనం కావాలంటే ఉండలుగా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే ఇట్లాగా పెట్టేసుకుంటాను అనమాట పూర్ణం అనేది బొబ్బట్లలోకి. ఇంకా మొత్తం అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాను. అది హీట్ అయ్యేలోపు ఇక్కడైతే నేను ఒక కవర్ అనేది తీసుకొని ఇప్పుడు మైదా పిండి ఉంటుంది కదండి, బాగా నానిపోయింది. ఇట్లా కొంచెం మొత్తం స్ప్రెడ్ అనేది చేసుకోవాలి. చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణం అనేది ఎక్కువ పెట్టుకుంటున్నాను. మా ఆయనకైతే పూర్ణం ఎంత ఉందో మైదా కూడా అంతే ఉండాలి. అంతే అండమే అంటే కొంతమంది పల్స్గా ఇష్టపడతారు. అప్పుడు మీరు అప్పడాల పీటలో కానీ అట్లా చేసుకోవచ్చు. మేము లావుగానే ఇష్టంగా తింటాం కాబట్టి ఇట్లా మందంగా అనేది చేస్తున్నాను. చూసారా, ఇట్లా చేసుకొని ప్యాన్ మొత్తం హీట్ అయిన తర్వాత మనం నెయ్యి వేసుకొని కాల్చేసుకోవచ్చు. చెప్పాను కదండి ఫస్ట్ 2-3 అయితే ఇట్లా డ్యామేజెస్ అయితే కంపల్సరీ వస్తాయి అని. ఇట్లాగైతే వస్తాయి. ఇంకా దాన్నే మనం ఎక్స్పీరియన్స్ అయిపోతాము. ఇంకా పై పొర ఎక్స్ట్రా ఉన్నది అదంతా తీసేసి చక్కగా ఇట్లా నెయ్యి వేసుకొని కాల్చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా వస్తాయండి. అసలు మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే నాకు మళ్ళీ కావాలి అని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అడుగుతానే ఉంటారు. బొబ్బట్లు చేసి పెట్టు అని ప్రతి ఒక్కరూ కూడా అడుగుతానే ఉంటారు. అంత మంచిగా వస్తుందండి రెసిపీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అస్సలు టేస్ట్ అయితే అమృతంలా ఉంటుందండి. అసలు బయట తినే అయితే అసలు మీరు ఇంకా ఇష్టపడరు అనమాట. ఇంట్లో చేయడం మొదలు పెడితే ఇంకా బయట దొరికే ప్యాకెట్స్ కానీ ఏమి కూడా మీరు అస్సలు నచ్చవన్నమాట మీకు. ఎందుకు అంటే మనం ఇంట్లో మనం ఏం వేసుకుంటున్నాము, ఎలా చేసుకుంటున్నాము అనేది మనకు తెలుసు కదా. కానీ బయట ఎలా చేస్తారో తెలీదు, ఏం వాడతారో కూడా తెలియదు. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ చేయిస్తే కనుక, వండి పెట్టుకుంటే కనుక చాలా హెల్తీగా ఉంటారు. అలాగే ఎక్కువ తిన్నా కానీ అసలు ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఈరోజు ఈ రెసిపీ కోసం ఎంతో కాలం నుండి చాలామంది అడుగుతున్నారు. ఫైనల్లీ ఈ రోజుకైతే కుదిరింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. సీ యు. బాయ్.